నమస్కారం కంచెల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. నేను రియా. రైతులు ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి చూపాలని ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ శివశంకర్ అన్నారు. పులిచెర్ల మండలంలో సోమవారం రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా ప్రకృతి వ్యవసాయ పొలాల్లో పంటలను నవధాన్యాలు సాగును పరిశీలించారు. బయో రీసెర్చ్ కేంద్రాన్ని పరిశీలించారు. రైతులకు నవధాన్యాల కిట్లను పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా ఎస్పీఎల్ సుబ్బారాయుడు పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నాయుడుపేట సబ్ డివిజన్ డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడడం, మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా మెగా గంజాయి నిర్ధారణ పరీక్షలు కార్యక్రమం నిర్వహించారు. వెంకటగిరి పట్టణంలోని నది తీరాన ఉన్న మహిళా శక్తి భవనంలో మండల సమైక్య కార్యాలయంలో సోమవారం మహిళా రైతు మిత్ర ఏపీఎం శైలజ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎం మాట్లాడుతూ వెంకటగిరి మండలంలో మహిళా రైతు గ్రూపులు 44 ఏర్పాటు చేశామని, ఈ గ్రూపులకు 15 మంది బోర్డు డైరెక్టర్గా ఎన్నుకోవడం జరిగిందన్నారు. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండల పరిధిలోని వేణుంబాకం, బూదూరు తదితర గ్రామాల ఆలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను చాకచక్యంగా పట్టుకుని బంగారు నగలు రికవరీలో కీలక పాత్రలు పోషించిన 4 పోలీస్ సిబ్బందిని ఎస్ఐ చౌదరి అభినందించారు. ఈ కేసులో అసాధారణ ప్రతిభ కనబరిచిన 4 పోలీసు అధికారుల శ్రమను గుర్తిస్తూ దొరవారిసత్రం పోలీస్ స్టేషన్లో వారికి ప్రత్యేక బహుమతిగా నగదు అందజేసి ఘనంగా సత్కరించారు. సూళ్లూరుపేట నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సోమవారం ఈ కిడ్స్ విభాగంలో ఘనంగా ఫాదర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన స్కూల్ ఏజీఎం రియాజ్ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడంలో గొప్ప సమాజ స్థాపన నిర్మాణంలో తల్లిదండ్రుల బాధ్యత ఎంతో ఉందని అన్నారు. ప్రతి బిడ్డకు తన తండ్రే గొప్ప ఆదర్శమని కొనియాడారు. తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో సోమవారం నిర్వహించిన పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధల మధ్య జరిగింది. సుగంధభరిత పుష్పాలతో అలంకరించిన ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లగా భక్తులు భక్తి పరవశంలో మునిగిపోయారు. ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవ మూర్తులకు శాస్త్రోక్తంగా స్నప్న తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనంతో అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు సమర్పించారు. సుప్రభాత సేవ దర్శన టికెట్లు, తిరుమలలో వసతి గదులు ఏర్పాటు చేస్తామని నమ్మబలికి గుంటూరు జిల్లాకు చెందిన సుమారు 60 మంది భక్తుల నుంచి 4.22 లక్షల వసూలు చేసి మోసానికి పాల్పడిన వ్యక్తిపై తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గుంటూరు జిల్లాకు చెందిన గోపు శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిమ్మల శ్రీనివాస్ అనే వ్యక్తిపై భారతీయ న్యాయ సంహిత సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నియోజకవర్గంలోని బి కోడూరు మండలంలో 100 ఎకరాల భూములు అక్రమానికి గురయ్యాయని తక్షణమే గత తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి హయాంలో బాద్వేల్ పోరమామిల్ల ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న ప్రభుత్వ భూములు అక్రమ ఆన్లైన్ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. పార్టీ బృంద సభ్యులతో కలిసి మండల తహసీల్దార్ రమణమ్మకు వినతి పత్రం సమర్పించారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పివి మిథున్ రెడ్డి పర్యటన సందర్భంగా మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా ఎంపీకి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సన్మానించారు. నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతం, యువత పాత్ర తదితర అంశాలపై ఇద్దరూ స్నేహపూర్వకంగా చర్చించినట్లు తెలిపింది. పెళ్లకూరు మండలంలోని చిలకూరు గ్రామంలో ఎన్డీసీసీ బ్యాంక్ డైరెక్టర్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపు చర్యలతో ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు, అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డికి సంఘీభావం తెలిపారు. ఇవి ఈ రోజు అప్డేట్స్. మళ్ళీ అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు కంచెల టీవీ.